ఓకే, డన్ గైస్. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మీ యొక్క డీటెయిల్స్ నేను ఫిల్ చేస్తానో టాలీ పోర్టల్లో, డైరెక్ట్గా టాలీ నుంచి మీకు మెయిల్ వస్తుంది, యూజర్ నేమ్ పాస్వర్డ్. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి పోర్టల్కి వెళ్ళి అంటే, మీరు న్యూ ట్యాబ్ తీసుకోండి. న్యూ ట్యాబ్ తీసుకొని ఇక్కడ tallyeducation.com tallyeducation.com మీరు ఓపెన్ చేశారంటే tallyeducation.com ఈ విధంగా మీకు వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్ వచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్లోకి వెళ్ళాలి. లాగిన్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మీరు నాకు పంపించారు కదా, మీ యొక్క మెయిల్ ఐడి ఇవ్వాలి ఇక్కడ. ఓకే, చూడండి మెయిల్ ఐడి ప్రమీల అంట. ఓకే, మీ మొబైల్ నెంబర్ పక్కన ఉండాలమ్మా, మీకు ఓటీపీ వస్తుంది. ఓకే, సో పాస్వర్డ్ ఎవరికి చెప్పుకోవద్దండి, ఓకేనా. 7ZNUR3RM తర్వాత చెప్పండి. ఓకే, లాగిన్. మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది చూడండి, 6305889110 ఓటీపీ. నీకు ఓటీపీ వచ్చింది చూడు మా ప్రమీల, నాకు వాట్సాప్ చేయి. ఇంకా రాలేదు సార్. 50 సెకండ్స్ ఇస్తాడు, ఆ లోపు మన ఓటీపీ మీకు మెయిల్కి వస్తుంది ఆ మొబైల్ నెంబర్కి. అది మనం ఇక్కడ టైప్ చేయాలి. నాకు వాట్సాప్ చేయి. వాట్సాప్ చేయాలి సార్. చెయ్యి. ఓకే సార్. టైం అవుతుంది, త్వరగా చేసిన సార్. సో 59152557 సో వెరిఫై. ఇది ఈ విధంగా మీకు పోర్టల్ వస్తుంది. ఓకేనా. ఫస్ట్ మీ ఈమెయిల్ ఐడి, తర్వాత టాలీ వాళ్ళు పాస్వర్డ్ ఇచ్చి ఉంటారు కదా, ఆ పాస్వర్డ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోమని అడుగుతుంది. ఓకే, కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ టైప్ చేస్తే ఈ విధంగా మీకు మీ మెయిల్కి వచ్చేసి ఉంటుంది. ఇది ఒక్కొక్కరికి సింగిల్గా ఉంటుంది పోర్టల్. ఇక్కడ చూడండి, సో ఎద్దు ప్రమీల. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆన్లైన్ అసెస్మెంట్స్ రాయాలి, మాక్ టెస్ట్. చూడండి, ఇవి మాక్ టెస్ట్. మీకు జిఎస్టీ మీద 3 టెస్టులు ఉంటాయి, టీడీఎస్ మీద 3 టెస్టులు ఉంటాయి, తర్వాత టెక్నికల్ పాయింట్స్ మీద 3 టెస్టులు ఉంటాయి, తర్వాత మొత్తం 9 టెస్టులు మిక్స్ అయ్యి దీంట్లో ఉంటాయి. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, మీరు రాయొచ్చు. ఒకటి చూపిస్తాను ఎలా అని. తర్వాత జాబ్స్, స్టిల్ ఈ రోజు వరకు డైలీ జాబ్స్ అప్లోడ్ చేస్తారు. ఇది సపరేట్గా మీకు మాత్రమే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి 18 మార్చ్ ఈరోజు. సో 02 ఇక్కడ చూడండి ఎక్కడ ఉంది అనేది కూడా చూపిస్తాం. మహారాష్ట్ర వ్యూ డీటెయిల్స్ చూడండి, 60,000 నుంచి 60,000 నుంచి 1,20,000 వరకు. 0 to 2 years ఎక్స్పీరియన్స్. డేట్ పోస్టెడ్, ఈరోజు పోస్ట్ చేశారు. ఓకే, అకౌంట్స్ మేనేజ్మెంట్, ఎంఎస్ ఆఫీస్, బుక్ కీపింగ్, డేటా ఎంట్రీ. సో జాబ్ డిస్క్రిప్షన్, అకౌంటింగ్, ఆడిటింగ్, బ్యాంక్ ఆడిట్, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ ఇచ్చారు చూడండి. అప్లోడ్ రెజ్యూమ్ అంటే ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు రెజ్యూమ్. సో లొకేషన్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ అన్నీ షో చేస్తుంది. కొంచెం కిందికి వచ్చారంటే ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో మొత్తం చూపిస్తాయి. కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్. చూడు బెంగళూరులో చూడండి ఎన్ని జాబ్స్ ఉన్నాయో. ఓకే, ఇక్కడ చూడండి టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్, టాలీ కంపెనీలోనే జాబ్స్ ఉన్నాయి. వ్యూ డీటెయిల్స్. 4 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 5 lakhs to 8 lakhs. ఓకే, టాలీ ఈఆర్పీ స్కిల్స్, టాలీ కంపెనీలో జాబ్స్ ఉన్నాయి చూడండి. కిందికి వెళ్తే కొన్ని వేల జాబ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇవ్వండి కింద చూడండి, ఇండియాలో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో మొత్తం, హైదరాబాద్లో అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటారు. మీ చాయిస్, మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరిది వాళ్ళకు సపరేట్ పోర్టల్ ఉంటుంది.
తర్వాత ఈ కంటెంట్, నేను చెప్పిన కంటెంటే కాదు, ఇంకా మీరు ఈ కంటెంట్ ఇంకా చాలా నేర్చుకోవాలంటే ఈ కంటెంట్ అంతా దీంట్లో ఉంటుంది. లెవెల్ 3, లెవెల్ 1 అంటే బేసిక్, లెవెల్ 2 బేసిక్ అంటే కొంచెం, లెవెల్ 3 అంటే అడ్వాన్స్డ్. మీకు నేర్పించింది లెవెల్ 3. చూడండి, ఇక్కడ టాపిక్స్ ఉంటాయి, ఇక్కడ కంటెంట్ ఉంటుంది. Hello learners, welcome to the session Goods and Services Tax. Let us begin the session with learning objectives. At the end of the chapter Goods and Services Tax, you will be able to explain the concept of GST and its tax structure, understand the GST structure in detail, know the regular and composition dealers registration threshold limit, explain the HSN code, SSE code, ఇక్కడ టాపిక్స్ ఉంటాయి. describe GST rate structure and understand. మీరు ఏ టాపిక్ క్లిక్ చేస్తే ఆ టాపిక్ ఇక్కడ వచ్చేస్తుంది. In this section, you are going to learn about GST e-invoicing. Let's understand what GST e-invoicing means. GST e-invoicing is a system that allows the invoice registration portal. తర్వాత ఇదే మ్యాటర్ మీరు నేర్చుకోవాలంటే పక్కన రీడ్ ఉంటుంది, ఇక్కడే ఆ ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ రూపంలో ఇచ్చి ఉంటాడు, ఇక్కడ కూడా మీరు నేర్చుకోవచ్చు. టాపిక్ వైజ్ ఉంటాయమ్మా, టాపిక్ వైజ్ ఉంటాయి. మీరు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ వస్తుంది. Now we will move to the topic of hierarchy of calculating tax in transactions. ఓకే, ఇది ఈ కంటెంట్. అందరికీ కూడా టాలీ 21 మెంబర్స్ ఫిల్అప్ చేశారు డేటా. సార్ రీసెంట్గా ఎవరైతే రెగ్యులర్ క్లాసెస్ విన్నారో సో వారందరికీ ఆ సారు కొత్త జీమెయిల్ లింక్ ఇచ్చి ఉంటారు. ఓకే, వాళ్ళు ఫిల్అప్ చేసేవాళ్ళు అనమాట, ఫిల్అప్ చేశారు. సో ఇది ఈ విధంగా కంటెంట్ ఉంటుంది. లాగౌట్ చేయాలంటే ఇక్కడ వెళ్ళి లాగౌట్ చేశారంటే లాగౌట్ అయిపోతుంది. ఇలా మీరు ఇక్కడ ఉన్న అసెస్మెంట్స్ రాయాలి. ఇప్పుడు నేను ఒకటి ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. ఒకవేళ మిస్టేక్స్ వెళ్ళినా కూడా మీకు షో చేస్తుంది, డోంట్ వరీ. టేక్ టెస్ట్, ప్రొసీడ్, స్టార్ట్ టెస్ట్. చూడండి, మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మినిట్స్ టైం ఉంటాయి. ఓకేనా? సో చూడండి, మల్టిపుల్ చాయిస్ ఉంటాయి అన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిస్టేక్ వేసినా కూడా మళ్ళా సరి చేసుకోవచ్చు. ఒకసారి 2 క్వశ్చన్లు కూడా కరెక్ట్ ఉంటాయి. ఇలా అయితే నెక్స్ట్ ఇవ్వాలంటే కింద నెక్స్ట్ ఇవ్వాలి.
టోటల్గా ఇక్కడే మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. ఒక్కోసారి 2-3 ఆన్సర్స్ కూడా కరెక్ట్ ఉంటాయి. ఓకే, చూడండి. ఫినిష్ టెస్ట్. ఎస్, ఫినిష్ టెస్ట్. ఎన్ని కరెక్ట్ ఎన్ని రాంగ్ అనేది కూడా షో చేస్తారు చూడండి. సో టోటల్గా 14 కరెక్ట్ అయ్యాయి. టెస్ట్ పర్సెంటేజ్ 70 వచ్చింది. ఓకే, 20 క్వశ్చన్స్ 14 కరెక్ట్ అయ్యాయి, 6 రాంగ్ అయ్యాయి. సో ఏం రాంగ్ అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇలా పింక్ కలర్ ఉంటే రాంగ్, ఇలా మనకి గ్రీన్ కలర్ ఉందంటే కరెక్ట్. ఇక్కడ చూడండి, నేను 500 కోర్స్ ఇచ్చాను, మిస్టేక్. 100 కోర్స్ కరెక్ట్. తర్వాత వెహికల్ నెంబర్. మీరు వీటిని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇవి చదువుకున్నారంటే A+ గ్రేడ్ వస్తుంది. 10 డేస్ టైం ఇస్తాను. 10 డేస్ తర్వాత ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ పెడతాను. ఫైనల్ ఎగ్జామ్ 1 అవర్ ఉంటుంది, 60 క్వశ్చన్స్ ఉంటాయి మల్టిపుల్ చాయిస్లోనే. ఇవన్నీ చదువుకొని పెట్టుకున్నారంటే A+ గ్రేడ్ వస్తుంది. నేను చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు బీకామ్ వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది టాలీ సర్టిఫికేషన్. వీటన్నిటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవచ్చు. చూడండి, ఇది వన్స్ ఒకసారి బ్యాక్ వచ్చేసామంటే ఇవి కనిపించవు ఇంకా. ఇప్పుడు కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే ఇలా 2 క్వశ్చన్స్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకొని 2 క్వశ్చన్స్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ స్క్రీన్ ఇవ్వండి, Ctrl+C కాపీ, వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకోండి. వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. Ctrl+V పేస్ట్. ఇలా కావాలంటే దీన్ని మీరు ఆల్టర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఇలా కాపీ పేస్ట్ చేసుకొని ఫైనల్గా ప్రింట్ తీసుకోవచ్చు. 2 క్వశ్చన్స్. ఇప్పుడు 2 అయిపోయాయి కదా, 3, 4 సెలెక్ట్ చేయండి. 3, 4 ప్రింట్ స్క్రీన్ ఇవ్వండి. కీబోర్డ్లో Ctrl+C కాపీ, మళ్ళీ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. Ctrl+V పేస్ట్. ఓకే, సో దీనికి కూడా మీరు ఫార్మాట్లో వెళ్ళి క్రాప్ చేసుకోవచ్చు. మ్యూట్లో పెట్టుకోండి మా. ఇలా ఓకే, ఇలా అన్నీ మీరు ప్రింట్ తీసుకోవచ్చు మా. ఓకేనా, క్లియరా? ఎవరికైనా డౌట్ ఉందా అండి? ఎనీవన్? ఆన్లైన్ అసెస్మెంట్స్ ఎలా రాయాలో తెలిసిందా? సో టోటల్ 21 మెంబర్స్కు మెయిల్స్ వచ్చాయి. ఓకే, వాళ్ళు కంపల్సరీగా చేసుకోండి.
ఒకసారి రీఫ్రెష్ చేస్తాను చూడండి, అడిగి ఒక టెస్ట్ కంప్లీట్ అయినట్టు అర్థం. చూడండి 70% వచ్చింది. ఇలా మీరు రిమైన్ టెస్ట్లు కూడా చేయాలి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వెళ్ళి లాగౌట్ చేయాలి. ఇది ఇండివిజువల్గా వస్తుంది పోర్టల్, అందరికీ సపరేట్గా ఉంటుంది. ఓకే, ఎవరిది వాళ్ళకు సపరేట్గా ఉంటుంది. ఒకసారి నేమ్స్ చెప్తాను చూడండి, వాళ్ళు ఉన్నారేమో. ఎవరైతే ఫామ్ ఫిల్అప్ చేశారో మీ మొబైల్లో మీ మెయిల్స్ రెగ్యులర్గా ఏది యూజ్ చేస్తారో ఆ మెయిలే పెట్టుకోండి. ఎప్పుడుదో పాతది ఇవ్వద్దండి.